హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఓలా ఈ పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చేది ఫస్ట్ సంచలనాలు. ఎందుకంటే మనం ఫస్ట్ ఓలా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతిసారి మనకి సంచలనం క్రియేట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు కూడా మనకి ఇంకొక సంచలనంతో మన ముందుకు వచ్చింది. కేవలం 1,55,000 రూపీస్కి మనకి 501 కిలోమీటర్లు 501 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తుంది ఓలా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీంట్లో వచ్చేసి మనకి ఓలా ఎక్స్ అలాగే ప్లస్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో మనకి ఎక్స్ ప్లస్లో వచ్చేటికి 2 వేరియంట్స్ ఇస్తున్నారు. అలాగే ఓలా ఎక్స్ ఏదైతే ఉందో దీంట్లో మనకి 3 వేరియంట్స్ వస్తున్నాయి. దీంట్లో వచ్చేటప్పుడు చూసినట్లయితే మనకి 2.5 కిలోవాట్, 3.5 కిలోవాట్, 4.5 కిలోవాట్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఏదైతే టాప్ వేరియంట్ ఉందో దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఎక్స్ ప్లస్ అయితే అనమాట. ఎక్స్ ప్లస్లో వచ్చేసి మనకి 4.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అలాగే 9.1 బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి రేంజ్ ఉందో ఇది వచ్చేసి మనకి 500 కిలోమీటర్స్. ఇది మనకి రియల్ రేంజ్లోకి వచ్చేటప్పుడు చూసుకున్నట్లయితే మనకు 300 నుంచి 350 రేంజ్ అయితే మనం చూసుకోవచ్చు. సో మనము ఫస్ట్ ఏదైతే మనకి కన్సోల్ ఉందో కన్సోల్ అయితే చూసేద్దాం. సో ఇక్కడ మీరు కన్సోల్ అయితే చూసుకోవచ్చు. ఏదైతే మీరు కన్సోల్ చూస్తున్నారో ఇది వచ్చేటప్పటికి 4.3 ఇంచెస్ ఎల్సీడీ కలర్స్ కన్సోల్ అయితే చూడొచ్చు. మనకి ఏ మోడ్లో ఉన్నాము ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే చూపిస్తుంది. అలాగే మనకి ఆర్పిఎం అయితే చూపిస్తుంది, ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసినాము, స్పీడోమీటర్ కానివ్వండి, ఓడోమీటర్ కానివ్వండి, ట్రిప్ మీటర్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. క్రూజ్ కంట్రోల్ కూడా మనకి ఇక్కడ అయితే కనిపిస్తుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరిగింది. రివర్స్ మోడ్ అలాగే పవర్కి సంబంధించిన స్విచ్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు ఏదైతే లెఫ్ట్ సైడ్ చూస్తున్నారో లెఫ్ట్ సైడ్ వచ్చేసి హై బీమ్, లో బీమ్ అండ్ ఇండికేటర్కి సంబంధించిన స్విచెస్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఛార్జింగ్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇక్కడ మీరు ఈ పార్ట్ చూస్తున్నారు, ఈ పార్ట్లో వచ్చేసి మనకి ఏదైతే బ్యాటరీ ఉందో బ్యాటరీ ప్యాక్ అయితే ఫిక్స్ చేశారనమాట. సో వీటన్నిటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి బ్రేక్ బై వైర్ టెక్నాలజీ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి బ్రేక్ బై వైర్ టెక్నాలజీతో మనకి ఇక్కడైతే రావడం జరుగుతుంది. సో ఇది ఒక స్పెషల్ ఫీచర్ మనం చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళు మనకి ఏబిఎస్ అయితే దీంట్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. హై గైస్, ఇది ఫైనల్ గా మనకి ఓలా రోడ్ స్టార్ ఎక్స్. అండ్ మనం స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 80/100 టైర్స్ అయితే ఫ్రంట్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి 18 ఇంచెస్ వీల్ తో రావడం జరుగుతుంది, సిఎట్ టైర్ అనమాట. అండ్ ఏదైతే మనకి ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు, బ్యాక్ సైడ్ మాత్రం డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫైబర్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. మనం ఏదైతే సస్పెన్షన్ చూసుకున్నామో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు లైటింగ్ అని చూసినట్లయితే హెడ్ లైట్ వచ్చేసి మనకి ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక డిఆర్ఎల్ లైట్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే సైడ్ లైట్ ఉన్నాయో ఇండికేటర్ లైట్స్, ఇవైతే నాకు అంత మంచి క్వాలిటీగా అనిపించలేదు. సో అప్ టు ద మార్క్ అనిపించలేదు. నేను వేలుతో అలా అన్నా ఎలా ఊగుతున్నాయి మీరు చూసుకోవచ్చు. అంటే చాలా మంది అంటారు ఇది 360 డిగ్రీస్ కాబట్టి విరక్కుండా ఉండడం కోసం అలా అన్నారని. బట్ కాకపోతే మనకి క్వాలిటీ విషయంలో మాత్రం ఖచ్చితంగా రాజీ పడ్డారని అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ. అండ్ లేకపోతే మనము సీటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సీట్ అయితే మనకి కొంచెం లాంగ్ గానే ఉంది. సన్నగా ఉండే వాళ్ళు ముగ్గురు కూర్చోవచ్చు, కొంచెం లావుగా ఉండే వాళ్ళు అయినా సరే ఇద్దరు కూర్చోవచ్చు. కాకపోతే ఏదైతే థై సపోర్ట్ ఉందో ఇది కొంచెం స్లిప్పరీగా అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది. అండ్ ఇది మనకి చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ రోడ్ స్టార్ ఎక్స్ అనేసి మనకి ఇక్కడ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారు ఈ పార్ట్ అంతా కూడా బ్యాటరీ ప్యాక్ అనమాట. ఎందుకంటే ఇక టోటల్ వెయిట్ అంతా కూడా మనకి ఇక్కడే ఉంటుంది. అండ్ మెయిన్ గా మనకి బ్యాటరీ ప్యాక్ ఇక్కడ ఉండడం వల్ల బ్యాలెన్సింగ్ అవుతుంది అనమాట. వెహికల్ అనేది మిడిల్ లో ఉండడం వల్ల బ్యాలెన్సింగ్ అవుతుంది, అదొక బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే మనకి ఫోల్డబుల్ ఫుట్ ప్యాక్స్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫోల్డబుల్ అనమాట. మనకు కావాలంటే మనం చూసుకోవచ్చు, లేదంటే మనం క్లోజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఏదైతే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో అప్రాక్సిమేట్లీ 170 ప్లస్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండే అవకాశం అయితే దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. పోతే బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి సిఎట్ టైర్ కూడా మనకి సిఎట్ టైర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి 100/80 టైర్ 18 ఇంచెస్ వీల్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పోతే ఏవైతే సస్పెన్షన్ ఉందో సస్పెన్షన్ వచ్చేసి మనకి చూద్దాం. సో బ్యాక్ సైడ్ లైటింగ్ అని చూసుకున్నట్లయితే మనకి ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు. సో యాజ్ యూజువల్ గా ఫ్రంట్ లో మనకి ఏ విధంగా అయితే ఇచ్చారో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. ఏవైతే ఇండికేటర్ లైట్స్ ఉన్నాయో ఇవి మనకి అదే విధంగా అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి కూర్చున్న వాళ్ళకి గ్రాబ్ రైల్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇది మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అంటే ఇకపోతే మనం ఛార్జింగ్ అని చూసుకున్నట్లయితే ఛార్జింగ్ అయితే మనం ఇక్కడ నుంచి చేయాల్సి, ఇది ఓవరాల్ గా ఓలా రోడ్ స్టార్ ఎక్స్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. సో మీకేమన్నా ఈ వెహికల్ ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ వెహికల్ ప్రైస్ కానివ్వండి, వెహికల్ స్పెసిఫికేషన్స్ కానీ మ్యాచ్ అయ్యా లేదా, అలాగే మీ అభిప్రాయం ఏంటి ఓలా రోడ్ స్టార్ ఎక్స్ మీద అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి.